దిస్ ఈజ్ లివింగ్ రూమ్. సో ఇక్కడ నుంచి కిచెన్ లోకి షిఫ్ట్ అయిపోతాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా, లైట్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది, బట్ లైట్ వెయిట్. దిస్ ఈజ్ మై కింగ్డమ్. నాకు ఫస్ట్ బైక్ వస్తుంది, సో మీరు కూడా బైక్ పెట్టండి. సో రెడీ 1 2 3 స్టార్ట్ అని టిప్ అండి. నాకు మెయిన్ ఓవెన్కి కాఫీ ప్రిపేర్ చేయడం కోసమే ఓవెన్ కావాలి. ఇప్పుడు నైట్ 11 అయింది. సో పిల్లలు వాళ్ళు నైట్గా డిన్నర్ తినేశారు, పడుకోమని చెప్తే ఫుల్గా మూవీ చూస్తున్నారు. ఇప్పుడు లివింగ్ రూమ్ నుంచి మనం కిచెన్ ఏరియాకి ఎంటర్ అయిపోతున్నాం. జస్ట్ 1 స్టెప్. సో కిచెన్ ఏరియాలో నా రైట్ సైడ్ వచ్చి కిచెన్ ఉంది. సో నా లెఫ్ట్ సైడ్ వచ్చి ఒక నైస్ లవ్లీ డైనింగ్ ఏరియా ప్లేస్ ఉంది. సో మంచిగా ఇక్కడ 4 మెంబర్స్ తగ్గట్టుగా ఒక మార్బుల్ లుక్లో మంచి వైట్ కాంబినేషన్లో ఒక డైనింగ్ టేబుల్ అరేంజ్ చేశారు. సో ఇక్కడైతే మొత్తం డైనింగ్ టేబుల్ మధ్యలో మంచిగా ఒక లీఫీ. సో ఈ డైనింగ్ టేబుల్కి 4 చైర్స్ అరేంజ్ చేశారు. 4 చైర్స్ పైన చూస్తే ఒక మంచి బాగుంది, బట్ ఇది వెరీ చాలా చాలా లైట్ వెయిట్. సో అయితే మంచిగా ఎవరైనా మంచిగా బిర్యానీ సమ్ ఏదైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టి కూర్చొని లైక్ చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ నేనే చెఫ్ కాబట్టి సో ఆ రెస్పాన్సిబిలిటీ నాది, ఈ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీ. మంచిగా డైనింగ్ టేబుల్కి ఇక్కడ చూడండి వచ్చేసండి. సో ఇక్కడ చూస్తే మంచిగా ఒక ఫైర్ లుక్లో ఒక ఏమంటారు ఒక లైట్ అరేంజ్ చేశారు. సో దిస్ ఈజ్ ఇక్కడ స్విచ్ ఉంది, స్విచ్ ఆన్ చేస్తే సో అంటే మనం ఇది కొంచెం కోల్డ్ టైం కాబట్టి మనం ఫుడ్ తిన్నప్పుడు వామ్ ఫీల్తో ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో మనం ఇలాగా ఆర్టిఫిషియల్ అయి ఉండొచ్చు, కాకపోతే సో ఇది ఆర్టిఫిషియల్ ఫైర్ ల్యాంప్ అనమాట. ఇది ఒరిజినల్ కాదు, ఇది ఆర్టిఫిషియల్. ఎన్ని హీట్ ఏమీ ఉండదు, బట్ ఇది లైటింగ్ వస్తుంది. సో మనం ఇక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నప్పుడు లేకపోతే డిన్నర్ చేస్తున్నప్పుడు మనకు ఒక మంచి ఫీల్ ఒక క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ హెవీ లైటింగ్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, కొంచెం లైట్ స్విచ్ ఆఫ్ చేశారు. ఎస్ ఇప్పుడు చూడండి, ఈ చీకట్లో నేను కనిపిస్తున్నానా? ఓకే అనిపిస్తున్నానా? సో ఇట్లా లైటింగ్ మరీ ఇంత కాదు, ఓన్లీ డైనింగ్ ఏరియాలో లైట్ ఆన్ చేయండి. సో ఫైనల్గా ఫీల్ అయితే మాత్రం కూర్చొని లంచ్ చేసేవాళ్ళకి డిన్నర్ చేసేవాళ్ళకి నైట్ టైం ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి సో మన రాజ్యంలోకి అడుగుపెడతాం. సో దిస్ ఈజ్ మై కింగ్డమ్. నేను వంట చేస్తాను, ఇక్కడ నేను గిన్నెలు తోవచ్చు, బట్ ఆ ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిష్ వాషర్ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఈ షెల్ఫ్ ఓపెన్ చేస్తే ఇందులో స్పూన్స్, సో వంట చేసుకోవడానికి గంటెలు, కట్ చేసుకోవడానికి నైఫ్స్. సో నెక్స్ట్ కింద ఏమి ఇవ్వలేదు, జస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఒక ఏమంటారు చాటా బ్రష్ ఇచ్చారు. సో ఒక ప్లాస్టిక్ టబ్ ఇచ్చారు. సో ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఒక సో ఆరెంజ్ జ్యూస్ తీసుకునేది. సో విత్ ఎలక్ట్రిక్ కనెక్షన్ అనుకుంటా, మేబీ ఇలా పెట్టి, సో ఐ థింక్ ఇలా పెట్టి ప్లగ్ పెట్టి ఇక్కడ ఎక్కడో స్విచ్ ఉండాలి, దీనికి ఎక్స్ప్లోర్ చేయాలి. సో షెల్ఫ్స్ అయితే మాత్రం ఎంటీగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ స్మాల్ బ్యూటిఫుల్ కిచెన్ ఐలాండ్. ఫస్ట్ ఈ స్టవ్ చూసి చాలా భయపడ్డాను, ఎందుకంటే ఇప్పటికొచ్చి డెన్మార్క్ వచ్చిన తర్వాత 10 yearsలో ఇటువంటి స్టవ్ని ఇప్పటికొచ్చి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు.
సో వచ్చి రాగానే ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ ఏ వెకేషన్ ట్రిప్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఫస్ట్ వచ్చి నేను కిచెన్లో చెక్ చేసుకునేది ఏంటంటే కుకింగ్ స్టవ్. సో ఫస్ట్ నాకు ఈ స్టవ్ చూడగానే ఫస్ట్ భయం వేసింది. సో నేను ట్రై చేశాను, నేనైతే మాత్రం భయపడ్డాను, మీరు ఎవరు భయపడకండి. సో స్టార్టింగ్ ఏం చేయాలంటే దీన్ని ఇలా డౌన్ క్లిక్ చేసి ఇట్లా టర్న్ చేసి సౌండ్ వస్తుంది. ఒక 2 to 3 సెకండ్స్ ఇట్లా ఆన్ చేసి పెట్టి వదిలితే అప్పుడు ఫ్లేమ్ అనేది నిలబడుతుంది అనమాట. సో అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ ఇలా అంటే అయినా నిలబడింది. ఇందాక నిలబడలేదు, ఇప్పుడు నిలబడింది. తూచ్. సో నెక్స్ట్ ఇక్కడ వంట చేస్తున్నప్పుడు మనకు అవుట్ సైడ్ వ్యూ ఉంటే ఇంకొంచెం ఫీల్ బాగుంటుంది. ఇది నైట్ టైం కాబట్టి ఏమీ కనిపించదు, బట్ డే టైం మనకి మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. మనకి కబోర్డ్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఇది ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్. సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్ ఇచ్చారు. సో కబోర్డ్స్ అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి. సో మన థింగ్స్ అన్ని అరేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. సో ఐ థింక్ ఇందులోని సో డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకోవడానికి సో 4 మ్యాట్స్ కూడా ఇచ్చారు. సో అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే ప్లేట్స్ ఉన్నాయి, బౌల్స్ ఇచ్చారు, స్మాల్ బౌల్స్ ఇచ్చారు. సో కొంచెం బిట్టి బౌల్ కూడా ఇచ్చారు. మ్యాగీ తినడానికి మంచిగా ప్లేట్ కూడా ఇచ్చారు. చాలా వెరైటీ ప్లేట్స్ ఇచ్చారు కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా వస్తే ఇది ఓవెన్. ఐ థింక్ మనము చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు, పిజ్జా కుక్ చేసుకోవచ్చు. నాకు మెయిన్ ఓవెన్కి కాఫీ ప్రిపేర్ చేయడం కోసమే ఓవెన్ కావాలి, ట్రై చేయాలి. సో ఇది మనకి సంబంధం లేదు. ఇలా వస్తుందా? ఇక్కడ గ్లాసెస్ ఇచ్చారు, కప్స్ ఇచ్చారు. సో గ్లాసీ కప్స్ అండ్ వంట చేసుకోవడానికి గరిటెలు ఇచ్చారు. సో డిఫరెంట్ కుకింగ్ స్పూన్స్ ఇచ్చారు. క్యారెట్ పీల్ చేసుకోవడం కోసం, క్యారెట్ పొటాటో పీల్ కోసం. సో ఇక్కడ బ్రెడ్ బాక్స్, వాము ఓకే నైస్. పుజ్జి ఎగ్ హోల్డర్స్. బట్ మనము ఎగ్ హోల్డ్ చేసుకొని అంత సీన్ లేదు, ఎగ్ హోల్డ్ చేసుకునే అవసరమే ఉండదు నాకు. సో ఎగ్ తీసామంటే పట్టమని చెదగొట్టి అట్టేసాను, లేకపోతే పట్టమని చెదగొట్టి కర్రీలో వేసాము. ఇక్కడ చిన్నగా సో 3 డిఫరెంట్ టైప్లో ఐ థింక్ 2 డిఫరెంట్ గ్లాసెస్. సో ఇందులో వాటర్ తాగి బోర్ పెట్టి ఇందులో వాటర్ తాగొచ్చు. అండ్ డ్రింక్స్కి వైన్ గ్లాసెస్, బట్ వైన్ కాదు, ఇందులో కోక్ ఫాంటా కూడా తాగొచ్చు. వైన్ గ్లాసెస్ ఇచ్చారు. సో కాఫీ టీ కప్స్, గ్లాసీ కప్స్ అండ్ కాఫీ కప్స్. సో ఇక్కడికి వస్తే నాకు చాలా ఇంపార్టెంట్ అయిన వెజల్స్. యా దట్స్ ఇట్. ఇక్కడ కూడా డైనింగ్
dining table running cloth, and one extra mat. Next cupboard, so empty, and breads roast చేసుకున్నాక bread holder, roasted breads వేసుకోవడానికి. So one tray, that's it. Close చేసేద్దాం అండ్ నెక్స్ట్ కబోర్డ్ ఓపెన్ చేసేద్దాం. నెక్స్ట్ కబోర్డ్లో సో 2 నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏమివ్వండి. సో దిస్ ఈజ్ నెదర్లాండ్స్ కిచెన్ టూర్. ఇప్పుడు నైట్ 11 అయింది. సో పిల్లలు వాళ్ళు లైట్గా డిన్నర్ తినేశారు, పడుకోమని చెప్తే ఫుల్గా మూవీ చూస్తున్నారు. సో వాళ్ళకి సర్ప్రైజ్గా మిల్క్ విత్ సమ్ కార్న్ స్నాక్.